మహాశివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది ఉపవాసం, జాగారం. ఒక్కో ప్రాంతాన్ని బట్టి స్వీట్స్, నైవేద్యాలు ఉంటాయనుకోండి. ఇవాళ నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ ఒక కర్ణాటక ఫ్రెండ్ షేర్ చేసిన స్వీట్ రెసిపీ. రోజంతా ఉపవాసం ఉండి శరీరం నీరసించిపోకుండా ఉండడానికి అక్కడి వాళ్ళు శివరాత్రి రోజున స్పెషల్ గా చేసే లడ్డే ఈ తంబిట్టు. టేస్ట్ చేశాక అనిపించింది బాగుంది, మోర్ హెల్దీ అండి. స్పెషల్ గా శివరాత్రికే కాదు, పిల్లల స్నాక్ బాక్స్ కి రోజు ఒక లడ్డు పెట్టచ్చు. ముందుగా కడాయి పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచి ఇక్కడ వేసేవన్నీ కొలత ప్రకారం వేసుకోవాలి. ఇవాళ ఈ గ్లాస్ కొలతతో రెసిపీ చూద్దాం. ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ దాకా పుట్నాలు వేసుకోవాలి. ఈ పుట్నాలు రోజు తిన్నా నష్టమేం లేదండి. ఇందులో ఫ్యాట్ తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువగా చట్నీలలో వేస్తుంటారు. స్నాక్స్ అయినా, బెల్లం లడ్డు ఇలాంటివి తింటే మంచిదనేది. సరే, వేసిన ఈ పప్పుల్ని లో ఫ్లేమ్ లో కొంచెం ఓపిక్గా కొద్దిసేపు వేయించగా ఈ పప్పులు అనేవి కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. ఎక్కువసేపు వేయించి పూర్తిగా రంగు మారేంత వరకు వేయించకుండా లైట్ గా రంగు మారేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. చూడండి, చూడ్డానికి ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అనిపిస్తాయి. అప్పటిదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన ఈ పుట్నాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి అదే గ్లాస్ తో సగం గ్లాస్ దాకా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఇందాక చెప్పిన పుట్నాల్లాగే మోర్ హెల్దీ, అందరికీ తెలిసిందే. సరే, వేసిన ఈ పల్లీలని లో ఫ్లేమ్ లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. ఇవి లోపల దాకా బాగా వేగి లడ్డు రుచి అనేది బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసి ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి అదే కప్పుతో సగం కప్పు దాకా బియ్యం వేసుకోవాలి. ఇవైతే నార్మల్ బియ్యమే, మనం రోజు రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యం. వీటిని కూడా అంతే, కొంచెం ఓపిక్గా లో ఫ్లేమ్ లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు వేయించగా వీటిని రంగు మారే వరకు వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, చూడ్డానికి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇందాక నుండి వేయించినవన్నీ కూడా ఒకే ప్లేట్లో కాకుండా సపరేట్ ప్లేట్లలో వేసుకోవాలి. చూడండి, చూడ్డానికి ఈ విధంగా వేగాలి బియ్యం. ఆ తర్వాత అదే కడాయిలోకి అదే గ్లాస్తో 1/4 గ్లాస్ దాకా నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోవాలి. 1/4 గ్లాస్ అంటే గ్లాస్లో సగం ఉంటుంది కదా, ఆ సగంలో సగం అన్నమాట. ఈ నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి వీటిని కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వీటితో పాటుగా ఒక గుప్పెడు దాకా కాజు, జీడిపప్పు వేసుకోవాలి. ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, గుప్పెడే కదా, హెల్దీనే. నేను మర్చిపోయి ఇక్కడ వేసాను కానీ నువ్వులు తొందరగా వేగుతాయి, ఈ నువ్వులతో పాటు జీడిపప్పు వేగదు అనుకుంటే ఇందాక పల్లీలు, ఆ బియ్యం వేయించాం కదా వాటితో పాటు వేసి కూడా వేయించుకోవచ్చు. సరే, వేసిన నువ్వుల్ని లో ఫ్లేమ్లో వేయించగా ఇవి కొంచెం చిప్పట్లాడి వేగుతాయి. ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1/4 గ్లాస్ దాకా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒకవేళ ఎండు కొబ్బరి తురుము లేదనుకుంటే ఎండు కొబ్బరి ఉన్న మిక్సీ జార్లోకి వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం తురుములాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పొడి వేశాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఇలా వేయించాక ఫైనల్గా ఇప్పుడు వేయించిన నువ్వులు, కొబ్బరి, ఈ జీడిపప్పును మాత్రం మనం ఏ ప్లేట్లో వేసి లడ్డు చుట్టుకుంటామో అందులోకి వేసుకోవాలి. ఈ లడ్డులో వేసే ప్రతి ఒక్కటి కూడా మోర్ హెల్దీ, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఇప్పుడు వేయించినవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన పల్లీలకి పొట్టు తీసి వేసుకోవాలి. వీటితో పాటు ఇందాక వేయించుకున్నాం కదా ఈ జీడిపప్పు కూడా వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా ఆఫ్ చేసి ఆన్ చేసి అలా 1-2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. కొంచెం అక్కడక్కడ పలుకుల్లాగా కనపడాలి. చూడండి, ఈ విధంగా లడ్డులో అక్కడక్కడ పలుకులు తగిలితే టేస్ట్ అనేది బాగుంటుందని దానికోసం ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సరే, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని తీసుకెళ్లి లడ్డు చుట్టే ప్లేట్ ఉంది కదా, ఇందాక నువ్వులు, కొబ్బరి వేసాం ఆ ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్నాం కదా ఈ పుట్నాలు వేసుకోవాలి. వీటిని మాత్రం మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయితే ఉండాలి, బరకగా లేకుండా. సరే, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కూడా ఇందాక లడ్డు చుట్టే ప్లేట్ ఉంది కదా అందులోకే వేసుకోవాలి. ఫైనల్గా వేయించి పెట్టుకున్న బియ్యం, ఈ బియ్యంతో పాటు ఒక 4 యాలకులు కూడా వేసుకోండి. నేను వేసాను కానీ ఎందులో వేసి గ్రైండ్ చేశానో ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు ఏదో ఒక దాంట్లో వేసి ఒక 4 యాలకుల్ని గ్రైండ్ చేసుకోవచ్చు. వేసిన బియ్యాన్ని మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా అందులో ఇంతో అంతో రవ్వ అనేది ఉంటుంది కదా, ఈ విధంగా జల్లెడించి రవ్వనైతే పక్కకు తీసేసుకోవాలి. ఈ రవ్వని ఇడ్లీ పిండి లేదా దోశ పిండిలోకైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 4-5 స్పూన్స్ దాకా కరిగించిన నెయ్యి వేసుకోవాలి.
ఇందులో నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఏ స్వీట్ లో అయినా సరే నెయ్యి అనేది కొంచెం తగిలితేనే ఫ్లేవర్ గానీ టేస్ట్ గానీ బాగుంటుంది. ఫైనల్ గా వేసినవన్నీ కూడా చేత్తో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. నేను తీసుకున్న ఆ గ్లాస్ కొలత ప్రకారము నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్ద సైజు లడ్లు ఒక 20 దాకా అయితే అవుతాయి. దాని ప్రకారం ఎన్ని లడ్లు కావాలో అంత కొలత ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. అన్నీ వేసాం. ఇందులోకి స్వీట్, దానికోసం కడాయిలోకి బెల్లం వేసుకోవాలి. అదే గ్లాస్తో 1 కప్పు దాకా బెల్లం తురుము, 1/4 గ్లాస్ దాకా నీళ్లు. నేను వేసిన కొలత ప్రకారం స్వీట్ అనేది మరీ ఎక్కువ ఉండదు, అలాగని మరీ తక్కువగాను లేకుండా మీడియంగా ఉంటుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇక్కడ బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ నీళ్లు కానీ బెల్లం కానీ తొందరగా కరగడానికి హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచుకోవాలి. చూడండి, నీళ్లు మొత్తం ఈ విధంగా వేడెక్కి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 లేదా 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇక్కడ ముదురు పాకం, తీగ పాకం ఇలాంటి పాకాలు ఏం అక్కర్లేదండి. లైట్గా కొంచెం బంకలాగా అనిపిస్తే చాలు. చేత్తో ఈ విధంగా తాకితే కొంచెం జిగటలాగా బంకలాగా అనిపిస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో చెత్తా చెదారం నలకలు ఏవైనా ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన ఈ బెల్లం నీళ్ళని ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఈ లడ్డు మిశ్రమంలో వేసుకోవాలి. బెల్లం నీళ్లు అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండ చుట్టడానికి సరిపడా నీళ్లు వేశాక ఆ బెల్లం నీళ్లు మిగిలిన వేస్ట్ ఏం కాదు. మిగిలిన ఆ బెల్లం నీళ్లలో నార్మల్ నీళ్లు వేసి కొంచెం నిమ్మరసం పిండి పానకం లాగా తాగేయచ్చు. నేనైతే బాగా అదిమి పట్టి 1 గ్లాస్ బెల్లం తురుము అయితే వేసాను. దానికి 3/4 గ్లాస్ నీళ్లు వేస్తే 1/4 గ్లాస్ దాకా బెల్లం నీళ్ళు అయితే మిగిలిపోయాయి. స్వీట్ అనేది ఎక్కువ లేదు, తక్కువ లేదు, పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఉండ చుట్టడానికి సరిపడా నీళ్లు వేశాక స్వీట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్వీట్ మరీ ఎక్కువ అయితే ఇందాక వేయించుకున్నాం కదా బియ్యం కానీ పల్లీలు కానీ వాటిని ఏవో ఒకటి వేయించి ఇందులో పొడి కలుపుకోవచ్చు. ఆ తర్వాత చేతికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ రాసి ఈ విధంగా ఉండ చుట్టుకోవాలి. కొన్ని లడ్లు చేసిన తర్వాత ఆ మిశ్రమం అనేది చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే చెయ్యిని శుభ్రంగా కడిగి తడి అనేది ఏమాత్రము లేకుండా తుడిచి మళ్ళీ నెయ్యి రాసి లడ్డు చుట్టుకోవచ్చు. ప్రసాదం కోసం కాకపోయినా కనీసం ఆరోగ్యం కోసమైనా ఒక్కసారి ఈ లడ్డు ట్రై చేసి చూడండి, చాలా బాగుంది.